అందరికీ నమస్కారం. 76వ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భీమిరెడ్డి పుల్లారెడ్డి, పొలిటికల్ అనలిస్ట్, శబరి న్యూస్ ఛానల్ ఖమ్మం. 75 సంవత్సరాల నుండి 76వ సంవత్సరం రాజ్యాంగం 50లో వచ్చిన తర్వాత అమలుపరుస్తున్నప్పటికీ కూడా ఒకప్పుడు బ్రిటిష్ వారు స్వాతంత్రం రాముందు ఇక్కడ మన్ని దూసుకున్నారు. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా 75 ఏళ్ళు నిండిన తర్వాత కూడా ప్రజాస్వామ్యం ఏర్పడిన తర్వాత కూడా ఇవాళ కూడా ఇక్కడే దూసుకున్నట్టుంది. వ్యవస్థ అంత దిగజారింది. ఒకవైపున భారతదేశం మొత్తం మీద వ్యవస్థ అభివృద్ధి అనేది కంటే కూడా ఒకవైపున మత రాజకీయాలు, కుల రాజకీయాలు ఇట్లా రాను ఆ విధంగా చేయడం జరుగుతుంది. ఒకవైపున కుల సూచనలు పెడుతున్నారు. స్వాతంత్రం ముందు కానీ స్వాతంత్రం తర్వాత కూడా చాలా సంవత్సరాలు ప్రైవేట్ సంస్థల్లో కానీ మామూలు దేవాలయాలు కానీ చర్చల గురించి ఎక్కడ కుల రాజకీయాలు, మత రాజకీయాలు కూడా రాలేదు. రాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి స్వార్థం కోసం పేరాచులు దింపి, పారిశ్రామికవేత్తలు దింపి వాళ్ళు చేసి ఈ విధంగా దోసుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళే రాజకీయ నాయకులు అవుతున్నారు. ఈ పార్టీ కూడా ఆ పార్టీ బూతులు పంచాంగంతో అంటూ నేర్చారు. అప్పులు విపరీతంగా తెచ్చి అప్పులు తడబడక చేయడం మొదలుపెట్టారు. అంటే ఇక్కడ వాళ్ళు ఎక్కడనే దోసు తినేటట్టు చేస్తున్నారు. ఈ స్కీములు ఆ స్కీములు పెట్టి స్కీములు పెట్టడం స్కాములు మొదలుపెట్టారు. ఇక్కడ ఇప్పుడు ఇంకొక విజ్ఞప్తి ఏమిటంటే అందరికీ తెలియపరిచేది, నీలం సంజయ్ రెడ్డి గారు స్వాతంత్ర సమరయుడి కింద ఉన్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 2 సార్లు ముఖ్యమంత్రి చేసిండు, స్పీకర్ చేసిండు లోక్సభకి. భారత రాష్ట్రపతి ఏకాగ్రీవంగా అండి, లోక్సభ స్పీకర్ కూడా ఏకాగ్రీవంగా అండి. వాటికి కూడా భారతరత్న ఇవ్వాలి. అతను ఏమీ నిస్వార్థంగా పనిచేసినందుకు కూడా దాని గురించి ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా దాని గురించి స్పందించట్లా, భారతరత్న ఏమైనా అడగటం లేదు. అట్నే ఎన్జీ రంగా గారు, ఆయన స్వాతంత్ర సమరయుడు చేసి 60 ఏళ్ళు పార్లమెంట్ జీవితంలో చేసిన అతను కూడా ఏ రాజకీయ పార్టీలో కూడా భారతరత్న ఇవ్వాలంటలే. మేము డిమాండ్ చేసేది ఏంటంటే వాళ్ళిద్దరికి భారతరత్న కంపల్సరీగా తెలుగు రాష్ట్రాల తరఫున ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలంగాణలో కూడా ఒకవైపున మత రాజకీయాలపై కులాలు ఇప్పుడు కులాలు పేరుతో వర్గీకరణ అంటున్నారు. వర్గీకరణ భారతదేశం మొత్తం మీద చేయాల్సింది. ఎక్కడ పెట్టి కులశిస్తులు పెట్టడం, ఈ వీటితోని స్కీములు అంటాం, ఉచితాలతో అప్పులు చేయటం, ఈ అప్పులతోని భారీ ఎత్తున స్కాములు చేయటం. ఇప్పుడు ఈ మధ్యన రుణమాఫీలు అన్నారు. ఇతర దేశాలలో అందరికి కూడా రుణమాఫీలు వచ్చినాయి. చచ్చిపోయి 5 సంవత్సరాలు కూడా రుణమాఫీ, ఇక్కడ టెక్నికల్ చిన్న అభ్యంతరాలు పెట్టి రుణమాఫీలు అమలుపరచకుండా జనాన్ని ఇబ్బంది పెట్టారు. దేశం డెవలప్ కావాలా, రాష్ట్రం డెవలప్ కావాలా, స్కీములు కావాలా, ఇవి ఎవరి కాళ్ళు బూతుల పంచాంగంలో తిట్టుకుంటున్నారు. కాబట్టి ఇది మంచి పద్ధతి అయితే కాదు. ఇప్పటికైనా ఏంటంటే ఇక్కడే దోసుకు తినేటట్టు చేసినారు. ప్రతోడు డెవలప్ కావాలి. అన్ని కులాల్లో కూడా అణగారిన కులాలన్నీ డెవలప్ కావాలి. ఎస్సీలో కూడా చాలా అణగారిన కులాలు ఉన్నాయి. చాలా ప్రభుత్వ పథకాలు నోసుకొని చాలా కులాలు ఉన్నాయి. ఎస్సీలో కూడా, ఎస్టీలో కూడా వాళ్ళని కూడా డెవలప్ చేసేటట్టు ఆలోచించాలి తప్ప ఏదో ఎప్పుడు వారసత్వ రాజకీయాలతో ఉండి వాళ్ళ ద్వారా వాళ్ళ బంధుత్వంతో చేస్తున్నారు. ఇప్పటికి కూడా ప్రభుత్వాలు చేయాల్సింది ఏమిటంటే ముందు విద్యను డెవలప్ చేసేటట్టు ఉండాలా. విద్యను డెవలప్ అనేది వదిలిపెట్టి పారేశారు. ఆరోగ్యం డెవలప్ చేయాలా, ఆరోగ్యాన్ని గురించి అసలు విస్మరించారు. ఇవాళ వరకు ఆరోగ్యశ్రీ పథక అంటున్నారు, అది కూడా అమలు పద్ధతిలో చిన్నవాళ్ళకి మందులు లేవు ఇవి అంటున్నారు కూడా. ఇప్పుడు మీ ద్వారా కోరుకునేది ఏమిటంటే అందరికీ తెలియపరిచేది, యువకులకు కూడా ముందు మేల్కోవాల్సింది ఏంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజకీయ భవిష్యత్తు అంతా యువకుల్లో ఉంది. కాబట్టి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పొందాలంటే కొత్త పరిశ్రమల వల్ల వ్యవసాయాన్ని ముందు డెవలప్ చేయాలి. వ్యవసాయం డెవలప్ చేయాలంటే కొన్ని రకాలుగా సేంద్రియ ఎరువులతో ప్రోత్సహించినట్టు వాళ్ళ విధంగా చేయాలి తప్ప ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మందులు వాడుతున్నారు, పురుగు మందులు, గుళికలు వాడుతున్నారు. ఈ విధంగా ఆహారం అంతా కలుషితం అవుతుంది. దాని గురించి చర్చించే నాదు పట్ల ఏ శాస్త్రవేత్త కూడా మాట్లాడలేదు. పర్యావరణం ఖరాబ్ అవుతుంటే కూడా దాని గురించి చేయటం లేదు. విషయం ఏంటంటే ఇంకొకటి ఏమిటంటే ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా పారదర్శక పరిపాలన కనపట్లేదు, జవాబుదారీగా కనపట్లేదు. సమాచార హక్కును నిర్వీర్యం చేసి పారేసింది. ఏ పిటిషన్ పెట్టినా కూడా ఈ విధంగా చేయకపోతే ఇది మంచి పద్ధతి అయితే కాదు. జవాబుదారీతనం ఉండాలి, ముందు పారదర్శక పరిపాలన ఉండాలని కోరుకుంటూ ఇటు మీ భీమిరెడ్డి పుల్లారెడ్డి, పొలిటికల్ అనలిస్ట్.